బాంబు బెదిరింపు కాల్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. రామకృష్ణకు మతిస్థిమితం సరిగా లేదని, అతను మద్యానికి బానిసగా మారి భార్య లేదన్న బాధతో ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ నిందితుడు రామకృష్ణ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ప్రజాభవన్ లో బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం బాంబు బెదిరింపు ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ఆ తర్వాత వెంటనే కేసు నమోదు చేసి బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. రామకృష్ణకు మతిస్థిమితం సరిగా లేదని, అతను మద్యానికి బానిసగా మారి భార్య లేదన్న బాధతో ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ నిందితుడు రామకృష్ణ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ప్రజాభవన్ లో బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం బాంబు బెదిరింపు ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ఆ తర్వాత వెంటనే కేసు నమోదు చేసి బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.